పెద్దలు మా మండలాల పెద్దలు మా టౌన్ పెద్దలు గౌరవ అధ్యక్షులు నా కోసం కార్మికుల కోసం వచ్చినటువంటి మండలాల గ్రామాల అధ్యక్షులకు జిల్లా యావత్ 14 రంగాల భవన నిర్మాణ కార్మికులకు నేను పాదాభివందనాలు తెలియజేస్తున్నాను. ఎందుకనంటే మరి అలా నేను జిల్లా అధ్యక్షులుగా అయిన కాడి నుంచి ఇప్పటి వరకు మరి ఒక్కొక్క గ్రామం ఒక్కొక్క మండలం తిరిగి మరి రాష్ట్రంలో ఉన్నటువంటి గవర్నమెంట్ దగ్గరికి మరి తిరగడం జరిగింది. మరి రాష్ట్రంలో ఉన్నటువంటి గవర్నమెంట్లో ఉన్నటువంటి ప్రభుత్వం మరి మాకు ఏ రోజు కూడా పనులు చేస్తామని చెప్పి ప్రతిసారి చెప్పుకుంటా పోయిండు. మరి ఏ పని కూడా చేయలేదు. ఇంత ముందుకున్నటువంటి గవర్నమెంట్ కానీ అంత ముందుకున్నటువంటి గవర్నమెంట్ కానీ మా కార్మికులను ఎక్కాడితే డొక్కాడని కార్మికులను వాడుకుంటారు తప్ప మరి ఎవరు కూడా ఏమీ పనులు చేయలేకపోతున్నారు. ఇవాళ మనిషి పుట్టిన కాడి నుంచి చచ్చేంత వరకు ఇలా మనిషి పుట్టేది హాస్పిటల్లో. ఇవాళ నార్మల్గానైతే ఒక 30 ఏళ్ల కింద చూసుకుంటే ఇప్పటికీ ఇళ్లలో పుట్టే ఎవరు లేరు. ఇలా హాస్పిటల్లో పుడతారు, హాస్పిటల్లో పుట్టేది హాస్పిటల్ కట్టేది మేము ఇలా కార్మికులు. మరి ఇవాళ బడి కట్టేది కార్మికులు, మరి గుడి కట్టేది కార్మికులు, మరి ఇవాళ పార్లమెంటు కట్టేది కార్మికులు, మరి అసెంబ్లీ కట్టేది కార్మికులు. కార్మికుల ఊసు మరి ఏనాడు కూడా ఎవరు కూడా మమ్మల్ని ఊసు కలుపుతలేరన్న ఆలోచనతోటి మరి ఇవాళ మా కార్మికుల పక్షాన మరి ఉన్నటువంటి కష్టాలను నష్టాలను దృష్టిలో ఉంచుకొని మరి ఇలా ముందుకు రావడం జరిగింది. అది కూడా వాళ్ళ ఆత్మీయులైన సభ అనేది మరి ఇలా కలుసుకొని మన కార్మికుల యొక్క హక్కులు మరి ఉన్నటువంటి బాధలు మాట్లాడుకుందామని చెప్పి ఆత్మీయులైన సభ పెడితే మరి వాళ్ళ వచ్చినటువంటి మంది చాలా మందిని రానిచ్చిండు. మరి ఇలా ఎవరు ఆపుతారు?